ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి వాక్కు వినే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీకు థంబ్నెయిల్లో కనిపిస్తున్నటువంటి 101 నుంచి 110 వరకు ఒక నెంబర్ని అయితే మీరు మనసులో అనుకున్నట్లయితే ఈరోజు బాబా గారు మీకు చెప్పిన మంచి అద్భుతమైన మాటలు, జీవితంలో ఏం కోల్పోయావు, జీవితంలో ఎంతవరకు నువ్వు అసలు జీవితం గురించి ఏం ఆలోచిస్తున్నావు, నువ్వెంతవరకు ప్రోత్సహిస్తున్నావు, నీ జీవితంలో నువ్వేం సాధించాలనుకుంటున్నావు, అవన్నిటికీ కూడా సమాధానం ఈరోజు బాబా గారు చెప్పబోతున్నారండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. 101 ఈ నెంబర్ని మీరు తలుచుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, ఓం సాయిరామ్. ఈ రోజుల్లో మనుషులకు మంచి చెప్పేవారు, ఉన్నది ఉన్నట్లుగా సూటిగా నిజం చెప్పేవారు చెడ్డవారిలాగే కనిపిస్తూ ఉంటారు తల్లి. నటనతో మాయమాటలతో ఉన్నవి లేనివి ఉన్నట్లు నిందలు వేసి చెప్పుడు మాటలతో చెడు చెప్పేవారు చాలా మంచిగా కనిపిస్తారమ్మా తల్లి సదా మంచికి ఎప్పుడూ కూడాను దగ్గరగా, చెడుకి దూరంగా ఉండు తల్లి. ఓం సాయిరామ్. 102 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట, తల్లి ప్రతి బాధకి కూడాను ఒక సంతోషం ఉంటుంది. అలాగే ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడాను కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుంది. ఇది మాత్రం ఎలా మర్చిపోతున్నావు? ఎప్పుడు నువ్వులాగే ఆలోచించు, నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండు. ఓం సాయిరామ్. 103 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబా గారు చెప్పే ఈరోజు ఒక అద్భుతమైన మాట, తల్లి ఈ ప్రపంచంలో నీవు బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ కలిపి ఉండాలి. మంచితనం అనేది మనుషుల మీద చూపించాలి, మొండితనం అనేది నీ పరిస్థితుల మీద నీవు చూపించాలి. అలాగే ఎవరి నుంచి కూడాను నీవు ఏది ఆశించకూడదు, అది నీ యొక్క ఆనందాన్ని చంపేస్తుంది. ఓం సాయిరామ్. 104 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట, రేపటి నుంచి నీ జీవితంలో కొత్త వెలుగును చూస్తావు తల్లి. నీ ఇంట్లో సంతోషాలు ఉంటాయి. విజయాలు సాధించడానికి రేపటి నుంచి నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. నువ్వు చక్కగా వాటిని సద్వినియోగం చేసుకో. ఓం సాయిరామ్. 105 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారు చెప్తున్న మరొక మంచి మాట, మీ యొక్క జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా మీరు ఎక్కడ ఆగకుండా మీ గమ్యం వైపు మాత్రమే సత్సంకల్పంతో ముందుకు సాగాలి. తల్లి మిమ్మల్ని సర్వదా కంటికి రెప్పలా కాపాడే నేను మీ వెంటే ఎప్పుడూ ఉంటాను. ఓం సాయిరామ్. 106 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట, ఇప్పుడున్న ఈ ప్రపంచం అంతా నాటకీయతో నిండిపోయి ఉన్నది తల్లి. ఎవరు మంచివారు, ఎవరి చెడ్డవారు ఆలోచించి ప్రశాంతంగా వ్యవహరించు. సదా నేను ఎప్పుడు మీతో మీ వెంటే ఉంటున్నాను. దేనికి భయపడకు, నీవు బలంగా ఉండు, దృఢంగా ఉండు. నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఓం సాయిరామ్. 107 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, ప్రతిరోజు కూడా నువ్వు బయటకు వెళ్ళే ముందు మీ ఇంట్లో ఉన్న నా విగ్రహం దర్శనం చేసుకోకుండా ఎప్పుడూ బయటికి వెళ్ళకు. తల్లి నువ్వు నన్ను దర్శించుకొని బయటికి వెళ్ళినట్లయితే నువ్వు ఏ పని మీద వెళ్తావో ఆ పని నీకు జయప్రదంగా పూర్తవుతుంది. ఓం సాయిరామ్. అలాగే 108
ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, మీరు కొంచెం ఓర్పు సహనం వహిస్తే కనుక మీ రాతలు రాసి పెట్టినవి దక్కాల్సినవి తప్పకుండా మీకు దక్కుతాయి తల్లి. మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా మీ రాతలు రాసి పెట్టి ఉంటే మీ దగ్గరకు రాక మానదు కదా తల్లి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ రాతలో లేకపోతే అది ఎప్పటికీ మీ దరికి చేరదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. దక్కిన దానితో సంతోషపడుతూ దక్కని దాని గురించి బాధపడవద్దు. ఓం సాయిరామ్. 109 ఈ నెంబర్ని కానీ అనుకున్నట్లయితే నిజ జీవితంలో ఎప్పుడైనా తప్పుడు దారి తప్పదు. వ్యక్తులు చెడు పరిస్థితికి చెడు అనుభవానికి కారణం అవుతూ ఉంటారు తల్లి. అందుకే ప్రతి ఒక్కరితో స్నేహం చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క ప్రవర్తన మంచిదా చెడదా అనేది మనం తెలుసుకొని ఆచితూచి అడుగు వేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా తన జీవితం చాలా ముఖ్యమైనది, ఏది సరైనదో మనం తెలుసుకొని ప్రవర్తించాలి. ఎప్పుడైతే మనిషి మార్గాన్ని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో అలాగే ఉన్నత శిఖరాన్ని చేరుకోగలుగుతారు. ఓం సాయిరామ్. 110 ఈ నెంబర్ని కానీ మీరు అనుకున్నట్లయితే బాబాగారు చెప్పే మరొక అద్భుతమైన మాట, బిడ్డ నాది నాది అంటూ దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు తల్లి. నీది అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఏది నీది కాదు, ఏది శాశ్వతం కూడా కాదు, అంతా మాయ. ఈ జగన్నాటకం నువ్వు ఒక బొమ్మని అంతే. నీ పాత్ర ముగిసిపోగానే అన్నింటినీ అందరినీ కూడా నీవు వదిలిపెట్టి వెళ్ళవలసిందే. కనుక నాది నాది అని వెంపర్లు పడవద్దు. ఎప్పటికీ కూడా ఇది నాది, ఇది నాకే సొంతం అనే మాటల్ని ఎప్పుడూ అనవద్దు. ఆఖరికి ఆ కన్నీళ్ళే మిగులుతాయే తప్ప ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు. ఎక్కువగా నమ్మితే ముంచేసి వెళ్ళిపోతారు. మనసంతా గాయం చేసే వెళ్ళిపోతారే తప్ప ఎవ్వరూ మనవారు కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే నీకు ఆఖరిగా హెచ్చరిస్తున్నాను. నా మాట వింటావు కదా బిడ్డ? నేను చెప్పేది శ్రద్ధగా వింటున్నావు కదా? నాది నాది అని ఇంక ఎప్పుడూ అనకూడదు. ఎందుకు అంటే మనది అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కూడాను ఆ దైవం మనకిచ్చినదే. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారు చెప్పిన మాటలను వింటూ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇది 1 to 100 నెంబర్స్ వరకు అయితే ప్రతిరోజు సాయి వాక్కులు ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఎవరైనా చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూడండి. ప్రతి ఒక్కరూ కూడాను ఆ బాబా గారు చెప్పిన మాటల్ని వింటూ ఎంతో కొంత మనలో మార్పును తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.